ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేడు మంచి పరిపాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా ముందు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇటీవలే విజయవాడలో వరదలు సంభవించిన వేళ ఆయన 6 కోట్ల విరాళం ప్రకటించి ఔరా అనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు హైదరాబాద్లోని చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బుడమేరులో ఆక్రమణ వల్ల కాలనీలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు హైడ్రా అంశంపై స్పందించారు. ఆయన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పర్యటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల ఆక్రమణలు కొందరు తెలిసి చేయవచ్చు లేదా మరికొందరు తెలియక చేయవచ్చని హైడ్రాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 6 కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా విజయవాడకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళం ప్రకటించారట. దీంతో శబాష్ అంటున్నారట చంద్రబాబు గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1 కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్కు 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు.